నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తల్ని చూస్తే దాదాపు అన్ని దినపత్రికలను ఇంటర్ సమస్య ఒక కొలిక్కి వచ్చింది. విద్యాశాఖ మంత్రి స్వయంగా ప్రకటించడం జరిగింది. అందరూ పాస్ అయ్యారు. మినిమం పాస్ క్వాలిఫైయింగ్ మార్కులతో అందరినీ పాస్ చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. దీంతో ఇంటర్మీడియట్ విద్యార్థుల సమస్య ఒక కొలిక్కి వచ్చిందని చెప్పొచ్చు. ఇక మిగతా వార్తల్ని, మిగతా కథనాల్ని వివిధ దినపత్రికల్లో చూసుకున్నట్టయితే, ముందుగా ఈనాడు చూసుకున్నట్టయితే, ఈనాడులో మొదటి పేజీలో చూసుకున్నట్టయితే, ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులందరూ పాస్ 35% మార్కులు ఇస్తాం, సెకండ్ ఇయర్కు నష్టం జరగరాదని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ బోర్డుది తప్పు లేదు, మూల్యాంకనంలోనూ పొరపాట్లు లేవు, పునఃపరిశీలన వద్దంటే ఫీజు వాపస్, విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి వెల్లడి అంటూ వార్తను చూడొచ్చు. ఇప్పటికే 3-4 విద్యార్థులు మృతి చెందడం జరిగింది. తదనంతరం ఇప్పుడు ఇంటర్ విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన ప్రభుత్వం మొదటి సంవత్సరం అందరూ పాస్ అవుతున్నట్టుగా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి మనం మిగతా వార్తా కథనం చూసుకున్నట్టయితే, వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే, వెలుగు దినపత్రికలో క్రిస్మస్ శుభాకాంక్షలతో వెలుగు దినపత్రికలను ప్రారంభించడం జరిగింది. అలాగే వి3 ప్రేక్షకులకు సైతం వి3 న్యూస్ ఛానల్ తరపున క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఇక ఈ వెలుగు దినపత్రికలు చూసుకున్నట్టయితే, ఫస్ట్ ఇయర్ అందరూ పాస్ అనే వార్తను చూడొచ్చు. ఫెయిల్ అయిన సబ్జెక్టుల్లో మినిమం మార్కులు, ఏ సబ్జెక్టుల్లో అయితే ఫెయిల్ అవుతారో వాటిలో మినిమం మార్కులు 35 మార్కులతో పాస్ చేస్తున్నట్టుగా విద్యాశాఖ మంత్రి ప్రకటించడం జరిగింది. ధర్నాలు చేస్తే పాస్ చేస్తారనుకోవద్దని కామెంట్, అందరినీ పాస్ చేయడం ఇదే లాస్ట్ అని స్పష్టం. పిల్లల జీవితాలతో పాలిటిక్స్ వద్దని హితవు, ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్స్ కుటుంబాలను ఆదుకోవాలి విద్యార్థులు. ఇప్పటికే విద్యార్థులు కొంతమంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే ఇంటర్ విద్యార్థులందరూ పాస్ అయ్యారని చెప్తున్న ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ బోర్డు కానీ తప్పే లేదని సమర్థించుకునే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఇంటర్ ఫలితాల్లో తప్పేం లేదు, కొందరు మాత్రం ఇంటర్ బోర్డు సర్కారు తప్పు చేసిందని ఆరోపణలు చేస్తున్నారు. పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దు, బోర్డు ఆఫీస్ ముందు పలువురు ఆందోళనలు చేశారు. ధర్నాలు, ఆందోళన చేస్తే పాస్ చేస్తామని అనుకోవడం తప్పు, అందరినీ పాస్ చేయడం ఇదే లాస్ట్ అంటూ ఇక నుంచి చదువుకొని పాస్ కావాలనే సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం సబితా రెడ్డి చేయడం జరిగింది. ఇక నమస్తే తెలంగాణలో చూసుకున్నట్టయితే, అందరూ పాస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఊరట, ఫెయిల్ అయిన విద్యార్థులకు 35% మార్కులు, 35 మార్కులతో పాస్ చేస్తున్నట్టు. 35% అంటే ఒక్కో సబ్జెక్టులో కొన్ని 60 మార్కులకే ఉంటాయి ఇంటర్మీడియట్ వాళ్ళకు, కాబట్టి 35% మార్కులతో పాస్ చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. దీంతో ఫెయిల్ అయిన 2,25,230 మంది విద్యార్థులు పాస్ అయినట్టుగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఒక్కసారికే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం ఈసారికే వర్తిస్తుంది, మరొకసారి ఇలాంటి నిర్ణయాలు ఉండవు అని చెప్పి విద్యామంత్రి చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా కరోనా సందర్భంలో పాస్ అయిన సందర్భాలు, ప్రభుత్వాలు పాస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. స్టూడెంట్స్ కూడా కొంతవరకు అలసత్వం వహించేస్తున్నారని చెప్పొచ్చు. ఎలాగూ పాస్ చేస్తుంది ప్రభుత్వం అని, ఇక నుంచి ఇలాంటివి ఏమీ ఉండవు, అందరూ చదువుకోవాల్సిందే అనే సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం విద్యామంత్రి చేయడం జరిగింది. ఇదే మొదలు చివరిసారని విద్యార్థులు గుర్తుంచుకోవాలి, ఇక మరొకసారి ఇలాంటిది ఉండదు అని చెప్పడం జరిగింది. మార్కులు పెంచుకునేందుకు ఇంప్రూవ్మెంట్ రాసుకునే అవకాశం, ఇప్పుడు మరొక అవకాశం కూడా ఎవరైతే ఫెయిల్ అయిన విద్యార్థులైనా పాస్ అయిన విద్యార్థులైనా ఒకవేళ మార్కులు పెంచుకోవాలనుకుంటే ఇంప్రూవ్మెంట్ రాసుకునే అవకాశాన్ని కూడా విద్యాశాఖ కల్పిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. మీడియా సమావేశంలో విద్యామంత్రి సబితా రెడ్డి వెల్లడి, ఫలితాల వెల్లడిలో ఇంటర్మీడియట్ బోర్డు తప్పులేదని స్పష్టీకరణ. మరోవైపు పాస్ చేస్తూనే ఇంటర్మీడియట్ బోర్డు తప్పు కానీ ప్రభుత్వ తప్పు కానీ ఏం లేదని చెప్పే ప్రయత్నం చేసింది. ఇంటర్ బోర్డు వద్ద రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు ఆందోళన చేయడం సరికాదు, పార్టీలు రాజకీయాలు పక్కన పెట్టి విద్యార్థుల భవిష్యత్తు కోణంలో ఆలోచించాలి, తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి పిల్లల్లో ధైర్యం నూరిపోయాలి, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సెకండ్ ఇయర్ పరీక్షల సమయంలో ఒత్తిడిని తగ్గించాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అందరినీ పాస్ చేయాలని నిర్ణయించాం. ఇలాగే ఆందోళన చేస్తే సెకండ్ ఇయర్లోనూ పాస్ చేస్తారని ఆశించొద్దు, బాగా చదివి మార్కులు సాధించాలి. ఇది ఖచ్చితంగా కూడా చూసుకున్నట్టయితే మరొకసారి పాస్ చేసే అవకాశం ఎలాగో ఉండదు, విద్యార్థులు అయితే చదువుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. మనం సాక్షిలో చూసుకున్నట్టయితే ఈసారికి అంతా పాస్, ఈ ఒక్కసారికి అనే మీనింగ్ అన్ని పత్రికల్లోనూ విద్యామంత్రి చెప్పిన
మీడియా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కనీస మార్కులతోనే పాస్ చేస్తున్నాం, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం, గ్రేస్ మార్కులతో ఎక్కువ మంది పాస్ అయ్యే పరిస్థితి లేదు. గ్రేస్ మార్కులు ఇచ్చినప్పటికీ చాలామంది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రేస్ మార్కులు ఇచ్చిన 5 మార్కులు లేదా 10 మార్కులు 1% 2% ఇచ్చే అవకాశం ఉంది. తద్వారా చాలామంది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. మినిమం మార్కులు 35% మార్కులతో అయితేనే అందరూ పాస్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటర్లో అందరూ పాస్ అవుతున్నట్టుగా ప్రకటించడం జరిగింది. ఫెయిల్ అయిన విద్యార్థులు 2,35,230 మందికి ప్రయోజనం చేకూరుస్తున్నాం. ఇకపై అలా కుదరదు, విద్యార్థులు కష్టపడి చదవాలి. విద్యాశాఖ మంత్రి ఇంద్రారెడ్డి ప్రకటన అంటూ ఇక ధైర్యం కోల్పోవద్దు, ఆన్లైన్ పాఠాలు చెప్పాం, 10,000 మందికి 95% మార్కులు అంటూ వార్తను చూడొచ్చు. ఇకపై కుదరదు అనేది కూడా స్పష్టం చేయడం జరిగింది. ఆంధ్రజ్యోతిలో కూడా మనం ఈ కథనాన్ని చూడొచ్చు. అందరూ పాస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయిన వారందరూ కనీస మార్కులతో ఉత్తీర్ణులైనట్టే. సర్కారు నిర్ణయంతో 2.35 లక్షల మందికి ప్రయోజనం, ఎక్కువ మార్కుల కోసం ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. ఇలాగే ఆందోళన చేస్తే పాస్ చేస్తారనుకోవద్దు. వెరిఫికేషన్ రీకౌంట్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు అడిగితే ఆ ఫీజులు తిరిగి ఇచ్చేస్తాం, సబితా ఇంద్రారెడ్డి అంటూ వార్తను చూడొచ్చు. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ఇంటర్ విద్యార్థుల గందరగోళం, ఎగ్జామ్స్ ప్రమోట్ అవుతారని ఒక సందర్భంలో, తర్వాత ఎగ్జామ్స్ రాయాలని, వారికి సమయం తక్కువగా ఉన్న సందర్భంలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలు, గురుకులాలు, ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్యార్థులు మాత్రం ఫెయిల్ అయిన సంఘటన మొదటిసారిగా రాష్ట్రంలో తక్కువ పర్సెంటేజ్ రావడం జరిగింది. 49% మాత్రమే. 51% ఫెయిల్ అవడంతో ఒక్కసారిగా ఆందోళన వ్యక్తమైంది. దీంతో ఇంటర్ విద్యార్థులు మొదటి సంవత్సరం ఫెయిల్ అయినట్టయితే రెండో సంవత్సరం, మొదటి సంవత్సరం కలిపి చదివే పరిస్థితిలో విద్యార్థులు ఒత్తిడిని ఎదుర్కొనే ప్రమాదం ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం కొంతవరకు ముందుకు వచ్చి విద్యార్థులందరినీ పాస్ చేసింది. అయితే ఇక్కడ దురదృష్టకరమైన సంఘటన చూసుకున్నట్టయితే 4 విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వాళ్ళను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళ కుటుంబాలను. ముఖ్యంగా ఇప్పటికైనా ఇంటర్ విద్యార్థులు ఇక చదువుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక ఫస్ట్ ఇయర్ టెన్షన్ లేదు కాబట్టి రెండో సంవత్సరం మార్కులు మంచిగా సాధించుకోవాల్సిన అవసరం ఉంది. విద్యామంత్రి కూడా చెప్పింది, మరొకసారి పాస్ చేసే అవకాశం లేదు, విద్యార్థులు ఖచ్చితంగా చదువుకోవాలి. ఎందుకంటే ఇంటర్ విద్య అనేది ముఖ్యమైనది. ఇంటర్ విద్యతోటే భవిష్యత్తు నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. అది ఇంజనీరింగ్ వైపా, మెడిసిన్ వైపా, లేదంటే మిగతా కోర్సుల వైపా అనేది ఖచ్చితంగా కూడా ఈ సమయంలో విద్యార్థులు ఖచ్చితంగా కూడా ధైర్యం కోల్పోకుండా, ఎలాగూ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యారు కాబట్టి ఇక సెకండ్ ఇయర్పై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక మిగతా వార్తా కథనాల్లోనికి మనం వెళ్ళినట్టయితే ఈనాడులో ఒక ప్రత్యేక కథనం మనం చూడొచ్చు. అసైన్డ్ స్వాహా దళారుల చెరలో 500 కోట్ల విలువైన సర్కారు భూములు అనే వార్తను చూడొచ్చు. మహబూబ్ నగర్ జిల్లా చుట్టుప్రక్కల దందా చోద్యం చూస్తున్న ప్రభుత్వ శాఖలు అంటూ 500 ఎకరాల అసైన్డ్ భూమి దళారుల చేతిలోకి వెళ్ళింది. పాలకొండ సర్వే నెంబర్ 282/2లోని అసైన్డ్ భూమిలో నిర్మించిన ప్రహారీ గోడకు సంబంధించిన ఒక ఫోటోను ప్రచురించడం జరిగింది. మహబూబ్ నగర్ చుట్టూ ఉన్న అసైన్డ్ భూములు కనుమరుగవుతున్నాయని, స్థిరాస్తుల ధరలు భారీగా పెరగడంతో దళారుల చూపు వాటిపై పడింది. పేద రైతుల నుంచి ఎకరాల చొప్పున తక్కువ ధరకే గుంజుకొని వాటిని అభివృద్ధి చేస్తున్నారు. ఆపై గజాల లెక్కన విభజిస్తున్నారు, వాటినే కోట్లలో విక్రయిస్తున్నారు. ఇలా 500 కోట్లకు పైగా ఖరీదైన భూములు చేతులు మారినట్లుగా తెలుస్తుంది. నిర్మించుకునే భవనాలకు సైతం అన్ని అనుమతులు దళారులే ఇప్పిస్తున్నారనే వార్తా కథనం మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరొక వార్తను చూసుకున్నట్టయితే ఈనాడులో గుట్టలుగా నోట్ల కట్టలు, కాన్పూర్ వ్యాపారి ఇంట్లో 150 కోట్ల నల్లధనానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. కాన్పూర్కు చెందిన వ్యక్తి 150 కోట్ల నల్లధనాన్ని ఇంట్లో దాచారు. సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో భారీగా పన్ను ఎగవేత. నిందితుడు పీయూష్ జైన్ సమాజ్వాదీ పార్టీ నేతకు సంబంధించిన కాన్పూర్ వ్యాపారి 150 కోట్ల నల్లధనాన్ని పట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఆదాయ శాఖ, పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న ఫోటోను ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఇక మరొక వార్తను తీసుకున్నట్లయితే సొంత జిల్లాలకు బదిలీలు, పోస్టింగ్లు, మార్గదర్శకాల జారీ. సొంత జిల్లాలకు పోస్టింగ్లకు సంబంధించి, మార్గదర్శకాలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక హైదరాబాద్ నగర కమిషనర్గా సివి ఆనంద్, ఏసీబీ డీజీగా అంజనీ కుమార్ 30 మంది ఐపీఎస్ల భారీగా ఐపీఎస్లను బదిలీ చేయడం జరిగింది. హైదరాబాద్ నగర కమిషనర్గా సివి ఆనంద్ను నియమించినట్టుగా మనకు తెలుస్తుంది. ఇది ఈనాడులో ముఖ్యంగా. మిగతా వార్తా కథనాలను చూసుకున్నట్టయితే ఇక వెలుగు దినపత్రికలో మిగతా వార్తా కథనాలను చూసుకున్నట్టయితే వడ్లు మేమే కొంటాం, ఢిల్లీలో పారబోస్తామంటూ ఇక్కడ తెలంగాణ మంత్రులు
ఢిల్లీలో మరొకసారి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పీయూష్ గోయల్ అపాయింట్మెంట్ ఇస్తలే మంత్రి ప్రశాంత్ రెడ్డి, పార్లమెంటులో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండు, అతి చేస్తే పాతాళానికి పడిపోతారు నిరంజన్ రెడ్డి, బియ్యం ఇస్తామన్న ఎఫ్సిఐ వాళ్ళు తీసుకపోతలే గంగుల, ఢిల్లీ నుంచి వెనక్కి వచ్చేసిన మంత్రుల టీం, ఢిల్లీలో ఖచ్చితంగా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వక హామీ తీసుకువస్తామని చెప్పిన మంత్రులు ఉత్త చేతులతో రావడం జరిగింది. ఢిల్లీకి ఒడ్లు కొని ఢిల్లీలో పారపోస్తామంటూ తిరిగి రావడం జరిగింది. ఇదే వార్తకు సంబంధించి మనం చూసుకుంటే నమస్తే తెలంగాణలో సైతం ఈ వార్తను ప్రచురించడం జరిగింది. ధాన్యం తీసుకోకుంటే ఢిల్లీలో పోస్తాం, కేంద్రం అసమర్థ వైఖరిని దేశానికి చాటి చెప్తాం, వానాకాల మిగులు ధాన్యంపై ఏంటి దాటవేత, కేంద్ర ప్రభుత్వమై నిప్పులు చెరిగిన మంత్రులు పీయూష్ గోయల్ ముఖం చాటేశారు, వేముల గోదాముల కోసం 7 లేఖలు రాసిన స్పందన లేదు, గోయల్ చెప్పేవన్నీ అబద్ధాలే, మంత్రి గంగుల కోఆపరేటివ్ ఫెడరలిజం అని సెలెక్టివ్ ఫెడరలిజం చేశారు, కేంద్రం తీరుతో తిరోగమనంలో ఎవసం, నిరంజన్ రెడ్డి, బండి కిషన్ రెడ్డి రైతు బిడ్డలేనా, మంత్రి ఎర్రవల్లి రైతులను కేంద్రం అవమానిస్తున్నది, ఎంపీ నామా. దీనికి సంబంధించిన వార్తా కథనం మనం చూడొచ్చు. ఇక ఇదే వార్తకు సంబంధించి మనం ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే అదనపు ధాన్యం మేమే కొంటాం, సేకరణపై కేంద్ర లిఖితపూర్వక హామీ ఇవ్వకుంటే బియ్యంగా మార్చి ఇండియా గేట్ వద్ద పారబోస్తాం, వానాకాలం కొనుగోలు కేంద్రాలను కొనసాగిస్తాం, ఢిల్లీలో మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రులు రాజకీయ ప్రయోజనాలు ఆశించి పనిచేయడం మంచిది కాదు, నిరంజన్ రెడ్డి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ పయనమైన మంత్రులు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన మంత్రులు తిరిగి రావడం జరిగింది. ఇక్కడ విమర్శలు ఆల్రెడీ ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. ఇక్కడ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించడం జరిగింది. ఢిల్లీ పోయి ఏం సాధించారు పిసిసి చీఫ్ రేవంత్, 3 నెలల నుంచి రైతుల గోస పడుతుండ్రు, 27న ఎర్రవల్లి దగ్గర రచ్చబండ మొత్తం అంటూ ఇక్కడ చూడొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ పార్లమెంటు సాక్షిగా పూర్తి ధాన్యాన్ని కొంటామని చెప్పి వడ్లను కొంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మరొకసారి ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది. ఢిల్లీలో కేంద్ర మంత్రులు అధికారుల స్థాయిలో జరగాల్సిన చర్చలు, ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి ఉంటారు, ఎంపీలు ఉంటారు, రాష్ట్ర మంత్రులు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్ర మంత్రులు వెళ్ళినా కానీ వ్యవసాయ శాఖ మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి వెళ్తే సరిపోయేది, కానీ 6 మంత్రులు వెళ్ళి ఏం సాధించినట్టు అనేది ఇప్పుడు విమర్శలు అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మిగతా వార్తా కథనాలను వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే ఆబాది ఇండ్ల జాగాలను త్వరలో రెగ్యులైజేషన్, కేంద్రం తెచ్చిన స్వామిత్యను మరో పేరుతో అమలు చేయాలని రాష్ట్ర సర్కారు యోచన, ఇప్పటికే కేబినెట్ కమిటీ నియామకం, పంచాయతీల నుంచి వివరాలు సేకరణ, స్కీమ్ అమలైతే ఇంటి పేపర్లు పెట్టి బ్యాంకు లోన్ తీసుకోవడం ఈజీ అనే వార్తను చూడొచ్చు. గ్రామ పంచాయతీల్లో గ్రామకంఠం పరిధిలో ఉన్న ఇండ్ల స్థలాలను రెగ్యులైజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నది. బ్యాంకు లోన్లు రాని స్థలాలకు బ్యాంకు లోన్ వచ్చేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం స్వామిత్వ ప్రాపర్టీ కార్డులను జారీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ స్కీమ్ ఆయా రాష్ట్రాల్లో నడుస్తుంది. ఇక్కడికి పేరు మార్చి ఇక్కడికి తీసుకురావాలనే ఒక ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక 30 లక్షల ఇండ్ల రిజిస్ట్రేషన్కు ఛాన్స్, దీనివల్ల 30 లక్షల ఇండ్లకు రిజిస్ట్రేషన్కు ఛాన్స్ ఉంది అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్న వార్తగా తెలుస్తుంది. ఇక మిగతా వార్తల్లోకి వెళ్ళినట్టయితే వారంలోపు పోస్టింగులు కొత్త స్థానికతకు తగ్గట్టుగా చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు. ఏదైతే స్థానికత విషయంలో ఇప్పటికీ కొంత గందరగోళం ఉన్నప్పటికీ ఇది పోస్టింగ్లు అయిన తర్వాత తెలుస్తుంది. పోస్టింగ్ పొందిన 3 రోజుల్లో డ్యూటీలో చేరాలని ఆదేశం అంటూ వార్తను చూడొచ్చు. సెల్లార్ గుంతలో పడి 3 బాలికల దుర్మరణం అనే వార్త కలిచివేసే వార్తగా చూడొచ్చు. హైదరాబాద్ కేపీహెచ్పి కాలనీలో ఘటన, గుంత తవ్వి వదిలేసిన హౌసింగ్ బోర్డు ఆఫీసర్లు, 3 అమ్మాయిలు చిన్నారులు రమ్య, సంగీత, సోఫియా 3 అమ్మాయిలు గుంతలో పడి మృతి చెందిన వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక నోట్ల గుట్టలు ట్యాక్స్ ఎగ్గొడుతున్నాడన్న అనుమానంతో ఓ పర్ఫ్యూమ్ వ్యాపారి ఇంట్లో చెకింగ్ పోయి ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీ అధికారులు కండ్లు బైర్లు కమ్మిన ఇంట్లో ఎక్కడ చూసినా ప్యాక్ చేసిన నోట్ల కట్టలే, కౌంటింగ్ మిషన్లు తెప్పించి 24 గంటలు లెక్కిస్తే మొత్తం 150 కోట్లు లెక్క తేలినట్టుగా తెలుస్తుంది. కాన్పూర్లో దీనికి సంబంధించిన ఆదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన మనకు కనిపిస్తుంది. సినిమా టికెట్ల రేట్లు పెరిగినాయి. సినిమా టికెట్ల రేటు పెంపును రాష్ట్ర సర్కారు అనుమతించింది. ప్రస్తుత ధరల కంటే ఒక్కో టికెట్పై 50 నుంచి 100 రూపాయలు, 50 నుంచి 60 రూపాయలు పెరగనుంది. అదనంగా జీఎస్టీ
మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా భారం పడనుందనే వార్తను చూడొచ్చు. హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్లు నాన్ క్యాడర్ ఆఫీసర్లు ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ అపాయింట్మెంట్ అయ్యారు. ఇక్కడ సిపిగా ఉన్న అంజనీ కుమార్ ఏసీబీ డీజీపీగా ట్రాన్స్ఫర్ అయ్యారనే వార్తను చూడొచ్చు. ఇక మరొక ఇద్దరు రైతుల బలి. రాష్ట్రంలో రైతుల మరణాలు ఆగడం లేదు. జనగామ జిల్లాలో గురువారం రాత్రి ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా, హనుమకొండ జిల్లాలో మరో కౌలు రైతు గుండెపోటుతో కుప్పకూలాడనే వార్తను చూడొచ్చు. ఇవి వెలుగు దినపత్రికలో మిగతా వార్తా కథనాలను చూసుకున్నట్టయితే, ఇక నమస్తే తెలంగాణలో మిగతా కథనాలను చూసుకున్నట్టయితే, ఏసీబీ డీజీగా అంజనీ కుమార్, హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ నియామకం. రాష్ట్రంలో 30 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ సోమేష్ కుమార్ అనే వార్తను చూడొచ్చు. ఓడిఎఫ్ ప్లస్లో మనమే టాప్. ఈ విభాగంలో 6,537కు పెరిగిన గ్రామాల సంఖ్య. తెలంగాణకు మరో జాతీయ రికార్డు ప్రకటించిన స్వచ్ఛ భారత్ కమిషన్. త్వరలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఓడిఎఫ్ ప్లస్ హోదా. కలిసి వచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమం అంటూ వార్తను చూడొచ్చు. ఇక మరొక వార్తను చూసుకున్నట్లయితే, అదే జిల్లా అయితే అక్కడే కొత్త జిల్లాలకు మారితేనే బదిలీ కౌన్సిలింగ్. కొత్త జోనల్ విధానంతోనే పోస్టింగ్లు, ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ చేసిన సిఎస్ సోమేష్ కుమార్ అనే వార్తను చూడొచ్చు. తాడువే వచ్చేసిందా అనే కథలను చూడొచ్చు. బలపడుతున్న అనుమానాలు. ఫిబ్రవరి 3 నాటికి గరిష్ట స్థాయి. అప్రమత్తంగా లేకుంటే కష్టాలే. ఐఐటి కాన్పూర్ పరిశోధకుల అధ్యయనం. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ బుసలు. ఒక్క రోజులోనే 122 కొత్త కేసులు అనే వార్తను చూడొచ్చు. ఇక సాక్షిలో మిగతా కథనాలను చూసుకున్నట్టయితే, ఎప్పటికీ ఈ మట్టి బిడ్డనే అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సొంత ఊరు సందర్శన సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ సిజేఐ హోదాలో తొలిసారి సొంత ఊరికి పొన్నవరంలో ఆత్మీయ సన్మానం అంటూ వార్తను చూడొచ్చు. శుక్రవారం ఏపీలోని కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరంలో సిజేని ఎన్వి రమణ దంపతులను ఎడ్ల బండిపై ఊరేగిస్తున్న దృశ్యం చూడవచ్చు. ఇక్కడ గ్రామస్తులు భారీగా స్వాగతం పలకడం జరిగింది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే, అమెరికా వీసాలకు ఇంటర్వ్యూల రద్దు అనే వార్తను చూడవచ్చు. ఒమిక్రాన్ ఉధృతి దృష్ట్యా వచ్చే ఏడాదంతా H1B సహా వివిధ వీసాదారులకు వ్యక్తిగత ఇంటర్వ్యూలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అమెరికా ప్రకటించదనే వార్తను చూడవచ్చు. ఎన్నికల ర్యాలీలను ఆపండి. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యూపీలో ఎన్నికల ర్యాలీలు ఆపాలని అలహాబాద్ హైకోర్టు కేంద్రానికి సూచించిన అంశాన్ని మనం చూడొచ్చు. ఇక ఏసీబీ డీజీగా అంజనీ కుమార్ అనే వార్తను, ఇక ఇండియా గేట్ వద్ద బియ్యం పారబోస్తామని చెప్పి తెలంగాణ మంత్రుల ప్రకటనను సాక్షి దినపత్రికలో చూడొచ్చు. ఇక మనం ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే, ఆంధ్రజ్యోతిలో హైదరాబాద్ కమిషనర్గా సివి ఆనంద్, ఏసీబీ చీఫ్గా అంజనీ కుమార్, ఏసీబీ డైరెక్టర్గా శిఖా గోయల్, వెస్ట్ జోన్ డీజీపీగా గోయల్ డేవిడ్ 30 మంది ఐపీఎస్ల బదిలీ అనే వార్తను చూడొచ్చు. ఇక నేడే క్రిస్మస్. విద్యుత్ కాంతులతో మెదక్ చర్చి ముస్తాబు. వేడుకలకు పూర్తయిన ఏర్పాట్లు. ప్రాతకాలపు ఆరాధనతో వేడుకలు ప్రారంభం. ఆశీర్వాదానికి అందుబాటులో 15 మంది గురువులు, 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళసై, ముఖ్యమంత్రి కేసీఆర్ అనే వార్తను చూడొచ్చు. ఇక కొలబద్ద కొత్త స్థానికతే అనే వార్తను చూడొచ్చు. దాని ఆధారంగానే లోకల్ క్యాడర్ బదిలీలు, పోస్టింగ్లు, మార్గదర్శకాలు జారీ. ఉద్యోగుల ఆప్షన్లు, కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్. కలెక్టర్లతో కమిటీలు. వారంలో ప్రక్రియ పూర్తి. ఆర్డర్ పొందిన 3 రోజుల్లోనే విధుల్లో ఉద్యోగులు. రేపటి నుంచి జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగులకు ఆప్షన్లు అంటూ వార్తను, స్థానికత దీనికి సంబంధించి జోనల్, మల్టీ జోనల్ ఆప్షన్కి సంబంధించిన వార్తను రేపటి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే, సెల్లార్ గుంతలో పడి 3 బాలికల మృత్యువాత. కేబీహెచ్పిలో దారుణం. 10 ఏళ్ల క్రితం తవ్వి వదిలేసిన వైనం. ఇది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం తవ్వి వదిలేసిన గుంతను ఇప్పటివరకు జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడంతో 3 చిన్నారులు గుంతలో పడి మృత్యువాత పడ్డ విషయం మనకు ఆందోళన కలిగిస్తుంది. న్యాయం చేయాలని బీజేపీ ఆందోళన. ఆదుకుంటామన్న ఎమ్మెల్యే మాధవరం అనే వార్తను చూడొచ్చు. ఇక సినిమాను బట్టి టికెట్ ధర. ఇన్నాళ్ళు జీఎస్టీ కలుపుకొని టికెట్ రేట్లు. కొత్త విధానంలో ఆ లెక్క విడిగా చూపాల్సిందే అంటూ వార్తను చూడొచ్చు. ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చిన మిగతా కథనాలను చూసుకున్నట్టయితే, ఇంకా ఆంధ్రప్రభలో చూసుకున్నట్టయితే, ఆంధ్రప్రభలో షాక్ ఖాయం. విద్యుత్ షాక్ ఖాయం అంటూ వార్తను ప్రచురించడం జరిగింది.
విద్యుత్ ఛార్జీలు స్వల్పంగా పెరగొచ్చు. ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగరావు వెల్లడి. ఏఆర్ సమర్పించడంతో డిస్కంల నిర్లక్ష్యం. 27వ తేదీలోగా తారీఫ్ సమర్పించకుంటే చర్యలు. ఎవరికి నష్టం జరగకుండా విద్యుత్ ఛార్జీల పెంపు. విద్యుత్ ఛార్జీల పెంపుకైతే ప్రభుత్వం నిర్ణయించడం జరిగినట్టు కనిపిస్తుంది. ఇక ఇప్పటికే ఆర్టీసీ ఛార్జీల పెంపుతో పాటుగా విద్యుత్ ఛార్జీలు కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక భారీగా ఐపీఎస్ల బదిలీ అనే వార్తా కథనం చూడొచ్చు. ఏసీబీ డీజీగా అంజనీ కుమార్, అలాగే హైదరాబాద్ సిపిగా ఆనంద్ 30 మంది అధికారులకు స్థానచలనం చేసిన వార్తను చూడొచ్చు. మూడో ముప్పు తప్పేనా అంటూ ఒక ప్రత్యేక కథనం ఆంధ్రప్రభలో ప్రచురించడం జరిగింది. మళ్ళీ లాక్డౌన్ పెట్టే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో లాక్డౌన్ పూర్తి స్థాయిలో ఉంటుందా, పాక్షికంగా ఉంటుందా, దేశవ్యాప్తంగా ఉంటుందా, లేదంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విడివిడిగా పెట్టుకుంటుందా? ఇప్పటికే కేంద్ర మార్గదర్శకాల ప్రకారం రాత్రిపూట కర్ఫ్యూలు పెట్టుకోవచ్చు. రాష్ట్రాలకు స్వేచ్ఛనివ్వడం జరిగింది. పరిమితంగానైనా తప్పకపోవచ్చు. లాక్డౌన్ అనేది పూర్తి లాక్డౌన్ కాకుండా పరిమితంగా లాక్డౌన్ పెట్టుకునే అవకాశం ఉందనేది కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్ వేగం స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటుందని మొదటి నుంచి చెప్తున్నట్టుగానే వేగంగా విస్తరించింది. డెల్టా కన్నా 6 రెట్ల వేగం. బూస్టర్ డోస్ వైపు పాశ్చాత్య దేశాలు, కానీ భారత్లో అనేక సంశయాలు. మొదటి వేవ్కు సమర్థంగా అడ్డుకంట. రెండో వేవ్లో తడబాటు. మూడో వేవ్ను ఎదుర్కొనేందుకు సన్నాహాలు. దృష్టి పెట్టిన ప్రధాని. మరో 2 నెలలు కీలకం. కేసులు, మరణాలు పెరగొచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు. ఆంక్షల అధికారం రాష్ట్రాలకు విధిస్తే ఆర్థిక నష్టాలు మల్లగుల్లాలు. ఒకవేళ లాక్డౌన్లు విధిస్తే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి ప్రమాదం ఉంది. మొదటి వేవ్లో సమర్థంగా ఎదుర్కొన్నప్పటికీ అప్పుడు లాక్డౌన్ కారణంగానే ఎదుర్కోవడం జరిగింది. మరణాల సంఖ్య లేకపోయినప్పటికీ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. మొదటి వేవ్లో సమర్థంగా ఎదుర్కొంది. రెండో వేవ్లో తడబాటు కారణం చూసుకున్నట్టయితే లాక్డౌన్ పెట్టకపోవడం, ప్రభుత్వం సరిగ్గా వివరించకపోవడం అనేది విమర్శలు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున రావడం జరిగింది. లాక్డౌన్ లాంటి ఎన్నికల సందర్భంగా రాజకీయ కోణంతో చూసిన ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాని ద్వారా ఎక్కువ మరణాలు సంభవించాయి. రెండో వేవ్లో తడబాటు అయితే కనిపించింది. రెండో వేవ్ దేశవ్యాప్తంగా ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం జరిగింది. దాంతోపాటుగా డోసుల సంఖ్యను కూడా మొదట్లో రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించడంతో కొంత విమర్శలు ఎదుర్కొన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేసి ఉచిత టీకా సప్లై చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిన తర్వాత స్పీడ్ పెరిగింది. దాదాపుగా మొదటి డోస్ అయితే 100 కోట్లకు పైన ప్రజలు తీసుకోవడం జరిగింది. రెండో డోస్ విషయంలో కొంత అలసత్వం ప్రదర్శించినప్పటికీ ఈ ఒమిక్రాన్ నేపథ్యంలో మరొకసారి స్పీడ్ పెరగడం జరిగింది. ప్రజల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు సెకండ్ డోస్ తీసుకోవడానికి. బూస్టర్ డోస్ విషయంలో ఇప్పటికీ సంశయాలు ఉన్నాయి. ప్రజలు ఇప్పటికి కూడా రెడీగా లేరని చెప్పొచ్చు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం హెచ్చరికలు జారీ చేస్తుంది. కేసులు, మరణాల సంఖ్య ఎక్కువగా ఉండొచ్చు అనేది. భారతదేశం లాంటి దేశంలో జనవరి లేదా ఫిబ్రవరి వరకు పీక్ స్టేజ్కి వెళ్ళొచ్చు. రోజు రోజుకు కేసుల సంఖ్య అయితే పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మూడో వేవ్కు ప్రధాని రంగంలోకి దిగడం జరిగింది. రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మొదటి వేవ్, రెండో వేవ్లో తడబాటును దృష్టిలో పెట్టుకొని మూడో వేవ్ను ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూతో పాటుగా ఏదైతే ఫెస్టివల్స్, క్రిస్మస్, మాస్ గ్యాదరింగ్, అలాగే జనవరి 1 వీటిపై నిషేధాలు విధించడం జరిగింది. ఢిల్లీ ప్రభుత్వం కానీ, అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రభుత్వానికి కూడా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 3 రోజుల్లో చెప్పాలి, ఈ నిషేధాలు విధించాలని చెప్పడం జరిగింది. జనవరి 1 రోజు ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటారు, ఎక్కువ మంది జనం గుమిగూడుతూ ఉంటారు. కాబట్టి జనవరి 1పై ఆదేశాలు ఖచ్చితంగా ఏం చర్యలు తీసుకుంటున్నారని చెప్పాలని చెప్పి హైకోర్టు 3 రోజుల గడువు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది, కర్ఫ్యూ పెడుతుందా లేకపోతే ఆంక్షలు పెడుతుందా చూడాల్సిన అవసరం. ఏమైనప్పటికీ మొత్తంగా చూసుకున్నట్టయితే ప్రజలు కూడా ఎవరికి వారు ఈ జనసమూహం ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రెండో వేవ్లో జరిగిన ఇబ్బందులు, మరణాలను దృష్టిలో పెట్టుకొని మూడో వేవ్లో కూడా ఈ వైరస్ మరింత విస్తరించే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రభలో మరొక వార్తను తీసుకున్నట్టయితే యాదాద్రిలో 51 పోస్టులు 10 కోట్లు, ఒక పోస్టుకు 20 కోట్ల వసూలు. గుట్టు చప్పుడు కాకుండా దళారుల దందా. ఆలయంలో పనిచేసే ఓ దళారికి ఈ
అధికారుల తీరుపై మంత్రి సీరియస్, నోటిఫికేషన్ నిలిపివేతకు ఆదేశాలు, అయినా దొడ్డిదారున ఇప్పించే ప్రయత్నాలంటూ వార్తను చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే అమెరికా వీసాకు సంబంధించిన వార్తను చూసుకున్నట్టయితే ఇంటర్వ్యూలు లేవు. తగ్గనున్న వీసా వెయిటింగ్. H1B వీసా 12 రకాల వీసాలకు వర్తింపు. టెకీలు విద్యార్థులకు రిలీఫ్. లాటరీ పద్ధతిలోనే వీసాలు అనే వార్తను చూడొచ్చు. ఇక సినిమా ధరలకు సంబంధించిన వార్తను చూస్తే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. నాన్ ఏసీ థియేటర్లలో కనీసం 30 నుంచి గరిష్టం 30, కనిష్టం 30 రూపాయలు ఉంటే గరిష్టం 70 రూపాయలు. నాన్ ఏసీ థియేటర్లో కనీస టికెట్ ధర 50 రూపాయలు, గరిష్ట ధర 150 రూపాయలు. మల్టీప్లెక్స్లో చూసుకున్నట్టయితే 100 రూపాయలు, కనిష్టం 250. నిర్వహణ. ఇవి కాకుండా GST నిర్వహణ అదనంగా ఇదంతా చూసుకుంటే మల్టీప్లెక్స్లో అయితే తడిసి మోపడయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. గరిష్టం 250 అంటే దానికి అదనంగా GST అలాగే నిర్వహణ ఛార్జీలు కలిపితే 300 దాటే అవకాశం ఉంది. ఒక కుటుంబం వెళ్ళాలంటే ఖచ్చితంగా కూడా 1000 రూపాయలు పైనే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. సినిమా టికెట్ల ధర ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల ధర తగ్గిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం సినిమా టికెట్ల ధర పెంచుతుంది. ఆంధ్రప్రదేశ్లో గందరగోళమైన పరిస్థితులు సినిమా టికెట్ల విషయంలో. అక్కడ సినిమా హీరోలకు అలాగే ప్రభుత్వానికి పెద్ద యుద్ధమే నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ సాఫీగా చాలా కూల్గా సినిమా టికెట్ల ధరల పెంపు అనేది ప్రభుత్వం ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే దీనికి ఏ విధంగా రియాక్ట్ అవుతారు ప్రేక్షకులు చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఇవి ప్రధానంగా ఈరోజు వివిధ దినపత్రికల్లో ముఖ్యమైన వార్తలుగా మనం చూడొచ్చు. పేపర్ ముచ్చట కార్యక్రమం లక్ష్యం సమాజహితం V3 న్యూస్.